అయ్యప్ప స్వాములు. ముందుగా బ్యాక్గ్రౌండ్ కొంచెం అవాయిడ్ చేసేయండి. ఇప్పుడే చెప్పినట్టే నేను ఈ రోజు కూడా పనుకొచ్చున్నాను, వర్క్లో ఉన్నాను. అయితే మీరు తమ్మునేల్ ఏదైతే చూసారో అంతా నిజం. నేను ఒక ఘోర అవమానం చూడాల్సి వచ్చింది 3 రోజుల ముందు. నేను ఫస్ట్ మీకు ఒక వీడియో చూపిస్తాను, అది చూద్దాం ఫస్ట్. నేనేం మాట్లాడాను స్వామి? వాళ్ళు అరిస్తే కోపం రాదా? ఈ స్టోరీ ఏంటంటే 2020లో మా అమ్మగారికి ఒక ఆమె పరిచయం అయింది. ఆమె పేరు రవణమ్మ. ఆమె ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్ అయితే ఇంకా మీకు తెలిసిందే ఈ అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లా ఉంటాయి. దారిలో పోతా ఉంటే ప్రతి ఒక్కరినో గెలుక్కుంటారు ఈ అమ్మలక్కల ముచ్చట్లు. ఆమె అలా పరిచయం అయ్యి బాగా క్లోజ్ అయ్యారు. ఓకే, అది ఎంతవరకు వచ్చిందంటే డబ్బులు అడిగేదాకా వచ్చింది. ఈ రవణమ్మ అపార్ట్మెంట్లో పనిచేసాము ఏం చేసింది, 2 లక్షలు డబ్బులు అడిగింది. అది కూడా ఎవరికి? ఆమె కోసం కాదు, వాళ్ళ రిలేటివ్స్ కోసం. వాళ్ళు వచ్చేసి ఏదో పల్లెటూరులో ఉంటారు. వాళ్ళకి నాకు తెలియకుండా మా అక్క మా అమ్మగారు 2 లక్షలు డబ్బులు ఇచ్చారు. సర్లే అని చెప్పి మనకు తెలియదు, మనకు లీవ్ ఇట్ పక్కన పెట్టేస్తే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ నెల వడ్డీ పంపించారు. 2 నెలల నుంచి వడ్డీ లేదు. అలా సంవత్సరం జరిగింది. సంవత్సరం తర్వాత నాకు చెప్పారు వచ్చి ఇలా అని. సరే ఇచ్చాము, అనవిచ్చాము, ఇంకా తప్పదు, చూడండి అడగండి అని చెప్పి వదిలేసాం. అలా ఏమైంది, పోయింది. ఒకరోజు అడుగుతామంటే ఈట్లే ఇస్తామంట పెండింగ్ పెడతా ఉన్నారు. అక్కడికి 1.5 సంవత్సరం కంప్లీట్ అయింది. 2020 ఇస్తే 2022కి వచ్చింది. 2022లో నేను పోయి అడిగా, ఇట్లా కరెక్ట్ కాదు కదమ్మా, మీకు ఎవరో అవసరం ఉండి ఇచ్చారు, మీరు అపార్ట్మెంట్లో పని చేసుకున్న వాళ్ళు, మేమో కష్టపడి బతికేవాళ్ళని, మేమో ఉన్నోళ్ళం కాదు. నేను ఒక పని పోతాను, మా అమ్మగారు ఒక పనికి వెళ్తారు, మీరు అవసరానికి అడిగారు, మేమేమైనా ఎక్కువ వడ్డీ కూడా వేయలేదు. 5 రూపాయలు వడ్డీ వేయలేదు, 6 రూపాయలు వడ్డీ వేయలేదు, 3 రూపాయలు వడ్డీ వేయలేదు, జస్ట్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ చేసింది. ధర్మ వడ్డీ అది మామూలుగా అయితే. కరెక్ట్గా కదా, మీ తరపున ఇప్పించాము, మీరు ఇలాగా నెగ్లెక్ట్ చేస్తే కరెక్ట్ కాదు కదా. ఇచ్చేటప్పుడు బాగానే తీసుకున్నారు కదా, తిరిగి ఇచ్చేటప్పుడు ఎందుకు ఇదంతా? 2 ఏళ్ళు ఎవరైనా వడ్డీ ఇవ్వకుండా అసలు కూడా భయం ఉంటుంది కదా, ఎట్ట పారిపోతారో అని. ఇప్పుడు అపార్ట్మెంట్ అంతే కదా స్వామి. ఇప్పుడు రాత్రి కాల్ చేసి వెళ్ళిపోతే ఎవరిని అడుగుతాం? తెలియదు, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారో తెలియదు, వాళ్ళకి ఫోన్ నెంబర్లు లేవు, వాళ్ళకి ఫోన్లు లేవు. ఉండే సోర్స్ ఏమైనా ఉందంటే మా అమ్మగారు పరిచయం అని ఈమె ఒకటే. ఈమె రాత్రి వెళ్ళిపోతుంది, జెండా ఎత్తేస్తుంది ఈ ఊర్లో అని చెప్పి ఏం చేయాలి? అదే అంటారు పెద్దోళ్ళు, ఆడదాన పెత్తనం బోడి పెత్తనం అని. పెద్దోళ్ళు ఊరికే అంటారు, అన్ని కరెక్ట్గానే అంటారు. అట్ట సరే స్వామి చూస్తానని చెప్పింది. నేను ఇంకా 3 నెలలు ఒక 3 నెలలు ఇస్తా స్వామి అని చెప్తే, సరే 3 నెలలు ఆగా. 2 ఏళ్ళు ఆగింది, మనం 3 నెలలు ఆగలేమా అని. 3 నెలల తర్వాత సమాధానం ఏం తెలుసా, వాళ్ళకి ఇంకా ఆ డబ్బులు రాలేదంట, వస్తే ఇస్తానండి స్వామి. వాళ్ళ నెంబర్ నాకు నేను మాట్లాడతాను, నాకేంది కర్మ అని చెప్పి నెంబర్ తీసుకొని ఫోన్ చేసా. వాళ్ళకి ఫోన్ చేసి తీసుకున్నాను. ఫోన్ చేస్తే ఆ స్వామి ఏం మాట్లాడదు తెలుసా, నాకు ఎక్కడ పోతాను, మేము పారిపోతామా, మాకేం అవసరం, అలాగే డబ్బులు లేవు అందుకే ఇయట్లేదు మేము అంటే ఏమా. ముందుగానే మేము 2.5 సంవత్సరం 3 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళం తీసుకోకుండా కాముగా ఉన్నాం. కోపం రా స్వామి. అదే ఇంకో వాళ్ళు అయ్యి ఉంటే నెల వడ్డీ రాకపోయినా, 2 నెలలు వడ్డీ రాకపోయినా, 3 నెలలు వడ్డీ రాకపోయినా కూడా ఇంటికి వెళ్ళేసి ఈడ్చుకు పరువు అంతా బయట పెట్టారు. జనరేషన్లో ఉన్నాం మనం. అటువంటిది మా అమ్మగారు వాళ్ళకి ఇచ్చారు. మీరు చూసారు కదా వీడియోలో. ఫస్ట్ నాకు ఈగో అక్కడ హట్ అయింది. మేము ఏడికి పారిపోతాం, 3 ఏళ్ళ ముందు మేము ఏడికి పారిపోతాం, మాకేం అవసరం, తీసుకున్నాం ఇస్తాము, ఇచ్చేదాకా ఉండండి అంట. అంటే డబ్బులు ఇచ్చేదాకా కాళ్ళు, డబ్బులు ఇచ్చిన తర్వాత తల మీద జిట్టా. ఇటువంటి వాళ్ళు ఏమంటారు? మీరు వీడియో చూసారు కదా, ఒక అబ్బాయి నన్ను మీదకి వస్తున్నాడు. ఆమె అరుస్తామంటే నేను ఒకటి మాట అన్నా, స్వామి ఆడామే ఎలాగా మంది డబ్బులు తీసుకొని మన దగ్గర మన మీద అరిస్తే కోపం రాకుండా ఉంటుందా అని. ఆయన దానికి ఏంది ఆడపిల్ల అంటున్నావు
ఎట్ట కనిపిస్తున్నావు? నేను అట్లీస్ట్ గౌరవంగా చెప్పాను స్వామి, స్వామి మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్నే తిరిగి అరస్తా ఉంటే కోపం రాదా? ఏం స్వామి ఇది, డబ్బులు ఇస్తామని పిలిచి ఇట్లా చేస్తున్నాను అడిగా. సో ఎక్కడున్నాము అని చెప్పారు. నేను వచ్చేసి ఈ రమణమ్మ అని ఒక రోజు వచ్చి కసిరే. 3 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళు సహనంగా ఉన్నాను, మనిషి కోపం వస్తుంది కదా. కోపం వస్తే నేను వచ్చేసి ఇది పద్ధతి కాదు స్వామి, మీ ఇష్టం, ఇంకా చాలా దూరం తీసుకెళ్తుంది దీన్ని, మీరు తెచ్చిన డబ్బులు ఈ సంవత్సరంతో ఎక్స్పైర్ అయిపోతుంది, పాస్పోర్ట్ నోటు 3 ఏళ్ళు ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోతుంది, తెచ్చియండి అని చెప్పా. వచ్చారు. 3 ఏళ్ళ తర్వాత స్వామి శరణం అయ్యప్ప, 3 ఏళ్ళ తర్వాత 30,000 చేతిలో పెట్టారు. చేతిలో పెట్టి ఆ తిరిగి రాపించుకొని పంపించాం. 6 నెలలు ఇస్తా అని చెప్పారు. ఎప్పుడు 2023లో, 24 వచ్చి మళ్ళీ 24 రాపించాం తిరిగి. అక్కడి నుంచి సంవత్సరం నుంచి వడ్డీకి పంపించలేదు. ఇదే షాపులో బయట నేను సీన్ చేశా. అందరిని పిలిపించి, పక్క షాపులో నాకు తెలిసిన స్వాముల్ని, వాళ్ళని వీళ్ళని అందరిని పిలిపించి అందరి చేత మాడిపిస్తే వాళ్ళ ముగ్గురు వాళ్ళనే ఎదిరిస్తున్నారు. నేనేం చెప్పానంటే, స్వామి మీతో పని కాదు స్వామి, నాకు మీ ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని చెప్పండి, మీతో ఏం మాట్లాడేది, మిమ్మల్ని పొరపాటున ఒక మాట కూడా అనలేను, ఎందుకు వచ్చిన కర్మ నాకు, వాళ్ళు తీసుకురండి స్వామి, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు చేసి అంతగా వాళ్ళ పేరు మీద రాపించుకుంటాను, వాళ్ళని అడగ నాకు బాగుంటుంది, ఏడదైనా పెత్తనం బోడి పెత్తనం స్వామి, నాకు వద్దు, అర్థం చేసుకుని అంటే, మా ఇంట్లో మగవాళ్ళతో మీకేం పని, తీసుకుంది మేము మీ ఇష్టం, మీకే అవసరం, పొట్టోళ్ళు గెత్తాలు అంటారు కదా, అదే ఇంత ఉంది. ఆమె నన్ను తిడుతుంది తిరిగి. 2024 రాపించుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా రూపాయి డబ్బులు లేదు. మొన్న ఆయన ఫోన్ చేసి అడిగి, మాలయ్యకు ముందు ఫోన్ చేసి అడిగి డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే ఇస్తాను పెండింగ్ పెడితే సరే అని చెప్పి మొన్న వచ్చేసి ఇస్తాం, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మాలయ్యకు ముందు ఎప్పుడు ఒక 1 month బ్యాక్ మా అమ్మగారు ఫోన్ చేసి డబ్బులు అడిగారంట. అడిగితే నా దగ్గర లేవు, ఏం చేసుకుంటే చేసుకోండి, మా ఇంట్లో మా భర్తను అడగండి వచ్చి అని చెప్పారు. నేను అదే కదా చెప్పింది 1 సంవత్సరం ముందు, మీతో నాకు అవసరం లేదు, మీ ఇంట్లో భర్తను పిలవండి, మీ మగవాళ్ళని పిలవండి, వాళ్ళతో చూసుకుంటా నేను, అదే చెప్పింది. పోయిన నెల మా అమ్మగారు ఫోన్ చేసి అడిగితే 1 month బ్యాక్, నాకు అవసరం లేదు, నాకు తెలియదు, నాకు లేవు, మా ఇంట్లో మా భర్తను అడగను అని చెప్పండి. కోపం వస్తుందా లేదు స్వామి? మనిషి అన్నాడు కోపం వస్తుంది. ఇటువంటి వాళ్ళు ఏం పిలుస్తారు మీరే చెప్పండి? క్యారెక్టర్లెస్, వరట్లెస్, సిగ్గు మానం లజ్జ లేని వాళ్ళు అంటారు. అదే అంటారు సార్, ఇడిచిపెట్టి ఆడదాన్ని ఎవరు మార్చలేరు స్వామి అని అది చెప్పేశారు. ఇడిచిపెట్టిన ఆడవాళ్ళు ఏంటంటే గురువుని, దైవాన్ని, దేవుణ్ణి, సొసైటీని దేన్ని గౌరవించదు, అంతే, అది ఇడిచిపెట్టిన బతుకది. ఇటువంటి వాళ్ళే. ఆ సాంగ్ ఉంటుంది, ఈ స్వామి ఇంట్లో వాళ్ళు పీడించుకొని తింటారు డబ్బుల కోసం అంటే, అయితే తీసుకుంది మీరు డబ్బులు కదా చిల్ల పెంకుల. సరే డైరెక్ట్ ఊరికి వెళ్ళిపోయా 1.5 నెలల ముందు. ఊరికి వెళ్ళిపోతే అదేం లేదు తెలియకన్నాను. సరే నాకు తెలియదు, వచ్చా డబ్బులు ఏంటి, పంటలు వేస్తున్నాము, అది కట్ చేసిన వెంటనే ఇస్తామని చెప్పారు. దానికి ఇంత చేసి ఎందుకు స్వామి? మా అమ్మ స్వామి ఫోన్ చేసి ఎట్లా చెప్పారంట, తప్పు కదా అది, అడేం చెప్పేది, మీ ఇంట్లో భర్తను అడగమని చెప్పారు, ఆయన ముందే అయిపోయింది, వచ్చేసాం, ఓకే. నేను కరెక్ట్గా 7 రోజుల ముందు మాలేసా. మా అమ్మ స్వామి ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తారంట, తాపో స్వామి అంతా పోతే మీరు ఇప్పుడు అయితే వీడియో తీసారు, అది ఇప్పుడు ఆ స్వామి డబ్బులు ఇచ్చేప్పుడు అడుగుతుంది, అదన్నారు ఇదన్నారు, నిన్నన్నావా? అవునన్నాం. డబ్బులు తీసుకొని 5 ఏళ్ళు అవుతుంది. మనిషి అన్నవాడు గమ్ముకున్నాడు స్వామి. ఇంకోరు అయి ఉంటే మనిషి అన్నాడు గమ్ముకున్నాడు, వాళ్ళని రోడ్లో పెట్టేసేవాడు, ఇంటికి గొడవ చేసేవాడు. వాళ్ళు ఎంతెంత పెద్ద మాటలు, ఎంత పెద్ద 3 ఏళ్ళ నుంచి అవమానిస్తాను తీసుకుంటామన్నా, డబ్బులు వెనక్కి రావాలా, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఈగోలు పోతే రాదు మన చెప్పి గమ్ముకున్నా. వాళ్ళు ఎట్ట మాట్లాడతారు తెలుసా? మానవ మర్యాద లజ్జ ఏమేమి ఉండదు, క్యారెక్టర్లెస్ ఫెలోస్. వాళ్ళకి ఎటువంటి మాల వేసుకున్నా ఏపీ సార్ మీ వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఎటువంటి పేరుతో పిలవాలి మీకు మీ ఇష్టం, మీ ఒపీనియన్ వదిలేస్తున్నా. ఇచ్చి మరి చెప్పు తినాల్సిన అవసరం నాకేముంది స్వామి? ఇప్పుడు
ఒకరిని దగ్గర నేను తీసుకున్నానంటే నేను లేకపోతే వాళ్ళు ఏమన్నా పడతా, తప్పదు నాకు. లేకపోతే ఒక డేట్ చెప్తా, స్వామి నాకు ఇప్పుడు కుదరదు స్వామి, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేను ఈలేను, దాని తర్వాత అప్పుడు దాకా వెయిట్ చేయండి అని చెప్తా. 3 నెలలకి ఇస్తాను, 6 నెలలకి ఇస్తాను, ఇది ఇస్తాను. 5 ఏళ్ళు డూలే చేశారు. కోపం రాదు మనిషికి. నేను మీ అమ్మ స్వామి దగ్గర తీసుకున్నాను, మీ అమ్మ స్వామి దగ్గర ఇస్తాను, నువ్వు మంచోడివి కాదు. మా అత్తను అది అడిగారు, మీ అత్త ఇప్పించింది మీకు డబ్బులు, ఆమె అడగ ఇంకా మీరు సమాధానం చెప్పబోతారు, ఆమెను అడగ ఇంకెవరిని అడగల. ఆమె ఫోన్ చేస్తే ఆమె కేర్లెస్ అంతే, నేను పనిలో ఉన్నా ఇప్పుడు ఫోన్ పడేస్తున్నా పో, ఇప్పుడు ఫోన్ చేస్తున్నా నేను పనిలో ఉన్నా ఇప్పుడు కుదరదు. ఇలా పొద్దున కూడా ఫోన్ చేశాడు. ఇక ఆ స్వామి ఎవరు స్వామి నా మీద రివర్స్ అవుతున్నాడు, ఏం చేస్తుంటాడు నేను కథ మందలు ఏంటంటే, నీకెందుకు మీ అమ్మ స్వామికి మాట్లాడుకుంటాం మేము, మీకు అవసరం లేదు, నువ్వు పెట్టేసే ఫోను. మర్యాద కూడా ఉండదు. నేను చెప్తున్నా కదా స్వామి, ఆ రోజు నన్ను ఆపింది ఏమైనా ఉంటే ఇది కానీ లేకపోయినా అంటే ఆ స్వామి నా మీదకి వచ్చారు చూసారా, ఆ స్వామిని అక్కడ కొట్టేసామని. డబ్బులు పోతే పోయి మా అమ్మ స్వామితో నాకు అవసరం లేదు. డబ్బు కంటే మనిషికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల నేను నా జీవితంలో డబ్బే కావాలనుకుంటే 4 ఏళ్ళ ముందే 35-50 లక్షలు సంపాదించి పెట్టుకున్నాను. సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం కాబట్టి 30-40 లక్షలు వదులుకున్నా. అటువంటిది వాళ్ళు ఎవరు స్వామి అసలుకి ఆ రోజు అదే తినేస్తుంది నాకు. అదే ఈ మాల అడ్డు ఉంటే అసలుకి ఆ రోజు నాకు వచ్చిన కోపానికి, నాకున్న బీబీకి నాకు ఎలా అయిపోయిందంటే, ఆ రోజు నాకు ఈ మాల అడ్డు వచ్చింది. లేకపోతే ఆ స్వామి వచ్చి నా మీద వచ్చాడు చూసారా, అక్కడే నేను ఆ రోజు అక్కడ కొట్టేసాను ఆ స్వామిని. అంత రోషం పౌరుషం ఉన్నాడు, డబ్బులు ఇచ్చేయాల, 5 ఏళ్ళు పెండింగ్ పెట్టుకోకూడదు. నువ్వు ఇచ్చేది కూడా మొత్తం నాకు అసలు ఏమి ఇట్లా, నాకు ఇచ్చేది నువ్వు ముష్టి 20 ఏళ్ళు 5 సంవత్సరాల నుంచి ఇప్పటికి. అంటే 1 ఇయర్ బ్యాక్ 30 ఏళ్ళు ఇచ్చావు, ఇప్పుడు 20 ఇస్తున్నావు అంతే. దానికి అంత రోషం వచ్చేసింది. నీ డబ్బులు ఇస్తున్నప్పుడు అందుకే అడుగుతున్నాను అంట, నేను 20 ఏళ్ళకి. అక్కడ నా మానవ అభిమానం దెబ్బతినింది. ఆ రోజు డిసైడ్ అయ్యా, నాకు మాల లేకుండా ఉంటే దీన్ని అక్కడే వాళ్ళు కొట్టి చిత్రహింసం చేసేవాడిని. మాల లేదు కాదు, మాల గమ్ముగా వచ్చేసాను. మా అమ్మ స్వామి పోయారు, మాట్లాడుకుని వచ్చేసారు. నా ఆత్మగౌరవం దెబ్బతింది. ఆ రోజు నుంచి మా అమ్మ స్వామితో కూడా మాట్లాడలే, నాకు అవసరం లేదు అనిపించింది, వదిలేసాను అంతే. ఇంకా మాట్లాడిన కూడా అదే అంటారు, తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్ల అనుభవించాలంటే ఇదే. నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తానే ఉన్నా, నాకు చాలా ఓపిక చచ్చిపోయింది, ఇంక వద్దనుకున్నా అంతే. ఆడదాని పెత్తనం బోడి పెత్తనం, పెద్దలు ఊరికే చెప్పలే, వాస్తవం అది. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మాకన్నా మేధావులు ఇంకెవరు లేరు, మహా మేధావులు, మాకు తెలుసు డబ్బు ఎలా సంపాదించాలా, బాగా తిప్పేస్తాం, అలా తిప్పామంటే వచ్చి పడిపోవాలి అంతే. అమ్మ కూతురు ఇద్దరు కలిసి చేసే పనులన్నీ ఫ్లాప్, మీరు ఎక్కడైనా చూసుకోండి. అయితే నాకు ఎక్కడలేని సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింది. ఆ రోజు ఆత్మాభిమానం భలే దెబ్బతినింది. భలే కేర్లెస్గా మాట్లాడతారు స్వామి, భలే కేర్లెస్గా మాట్లాడుతారు. నేను పనిలో ఉన్నప్పుడు ఫోన్ కాదు పెట్టేసి మళ్ళీ తిరుగు ఫోన్ కూడా చేయరు. వాళ్ళు ఆడుంటారో తెలియదు, వాళ్ళు ఎత్తుక్కుంటా పోదామంటే. ఒక్కో రోజు ఒక్కో దగ్గర ఉంటారు వాళ్ళు, వలస చేసుకునేవాళ్ళు. ఈ రోజు ఈ ఏరియాలో ఉంటే ఇంకో ఏరియాలో ఉంటారు. మనం ఎక్కడున్నారు, అక్కడ వాళ్ళని అడిగి వీళ్ళు అడిగి ఎత్తి పట్టుకోవాలి. ఇచ్చి మరి కొట్టించుకోవడం అంటే ఇదే స్వామి, అది చెప్పేశారు నాకు 3 రోజులు నిద్ర లేదు, ఇదే గుర్తొస్తుంది. ఇచ్చి అనిపించుకోవాల్సిన అవసరం నాకేముంది, మాల వేసుకున్నాడు కామ్గా ఉన్నాను, లేకపోతే వాళ్ళు కొట్టేసా ఉంది హ్యాపీగా ఉండేది, అట్లీస్ట్ ఈగో సాటిస్ఫై ఉండేది. నేను ఎవరి దగ్గర తీసుకోలేదు, అనిపించుకోవడానికి అవసరం నాకు లేదు. మా అమ్మ స్వామి చేసిన పని వల్ల ఈరోజు నేను అనిపించుకోవాలా, మా అక్క స్వామి మా అమ్మ స్వామి ఇద్దరు చేసిన పని వల్ల నేను చేయించుకోవాలి, ఈసారి నేను తిట్టించుకోవాల్సి వస్తుంది. ఆఖరికి నన్ను కూడా అన్నారు, ఈ స్వామి అమ్మ నాన్న కూడా, అమ్మని పేరెంట్స్ని కూడా హింసిస్తాడు, తల్లిదండ్రులను కూడా. నువ్వు చూసావా, అంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? మన ఇంట్లో వాళ్ళు సపోర్టే లేనప్పుడు మనం వీటి గురించి మాట్లాడలేం. సింగిల్ పేరెంట్గా ఉండడం చాలా కష్టం స్వామి, ఎంత కష్టం అంటే నరకం అది.
భలే కష్టం. మా అమ్మగారు నన్ను చిన్న చాలా కష్టపడి పెంచారు. అప్రిషియేట్ హర్. చాలా గొప్ప విషయం. కాకపోతే చేసే పనులన్నీ వ్యర్థం. ఎంత కష్టపడి పెంచారో అంత కిందకి లాగేస్తే టైం వేస్ట్ ఇంకా. తల్లిదండ్రులు మనకి ఆస్తులు అయిపోయినా పర్లేదు, అంతస్తులు అయిపోయినా పర్లేదు, కానీ ఇంకా దిగదార్చేయకూడదు, అక్కడి నుంచి లాగేయకూడదు. తలుచుకుంటేనే ఒక రకంగా ఉంది. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవట్లే. గుడికి వెళ్తున్నాను, వస్తున్నాను, పూజ చేసుకుంటున్నాను, అయ్యప్ప స్వామి మంచిగా చదువుకుంటున్నాను, ఏదో నా పనికి వస్తున్నా చేసుకుని వెళ్ళిపోతున్నాను. ఇదే మైండ్లో 3 రోజుల నుంచి అలా ఉండిపోయింది. అనిపించుకోవాల్సిన అవసరం మనకేముంది, అనిపించుకోవాల్సిన అవసరం మనకేముంది. అట్లీస్ట్ మీతో షేర్ చేసుకుంటాను కొంచెం తగ్గద్దని చెప్పి చేయడం వీడియో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు కూడా జీవితంలో ఎవరిని నమ్మద్దు. ఇచ్చినా తప్పే అంటారు, ఈపినా తప్పే అంటారు. ఇచ్చినా చెడు అనిపించుకోవాలి, ఈపినా చెడు అనిపించుకోవాలి. అదేదో ఈకుండా చెడు అనిపించుకున్నాం. మనం ఎవరు చేయిపినా చెడు అంటారు, చేసినా చెడు అంటారు. అదే చేయకుండా చెడు అనిపించుకున్నాం. ఎవరు అడిగినా సరే డబ్బులు లేవు, నా దగ్గర లేవు స్వామి, సంవత్సరం నా దగ్గర లేవు. అదే చెప్పండి. డబ్బు ఇచ్చి చెడ్డని ఎప్పుడు అనిపించుకోవద్దు. నాకు పని బాధ మీరు ఎవరు పడద్దు. 5 ఏళ్ళు ఒప్పుకోండి. ఒక మాట అయినప్పుడు అంత కోసం వాళ్ళు 3 ఏళ్ళ నుంచి అంటున్నా కూడా డబ్బుల కోసం పడున్నాయని. ఇంకా వీళ్ళని ఏం పిలుస్తారు, ఎటువంటి పేరు పిలుస్తారు? మీ సంవత్సరం మీకు వదిలేస్తాను స్వామి. ఇటువంటి డోల్ని, సొసైటీలో ఇటువంటి డోల్ని ఏ పేరుతో పిలుస్తున్నారో ఇంకా అయ్యప్ప సార్ మీ ఒపీనియన్కి వదిలేస్తున్నారు. ఇంకా అలా ఉంటుంది సమాజం. చెప్పా కదా మీకు నేను. ఆల్కహాల్ తాగినా తప్పే అంటారు, జిమ్కి వెళ్ళినా తప్పే అంటారు. వీటి తాగుతున్నాం అనుకో, ఈ స్వామి అంత తాగుబోతున్నాం కూడా ఉన్నాడు. జిమ్కి వెళ్తున్నాం అనుకో, ఈ స్వామి కాకపోతున్నాలే జిమ్కి, వద్దొద్దు సాంగ్ సార్ పోతున్నాలే అని. ఇటు మన ఆరోగ్యం ఉన్నా తప్పే, ఇటు మనం బాధతో తాగినా తప్పే. ఏది చేసినా కూడా సొసైటీ ఇంతే. మనిషి నైజమే అంత. లాస్ట్ వీడియో చెప్పినట్టు మీకు నేను ఎందుకు తాగాల్సి వచ్చింది, ఎందుకు అలా అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సిందంటే ఒక వీడియో మీకు మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ పెట్టా, అది మీరు చూసే ఉంటారు. అలాగా ఫ్యామిలీ మనం ఏంటంటే పైకి తీసుకెళ్ళిపోయినా పర్లే, కిందకి లాగకూడదు అలాగా. అండ్ మోర్ దెన్ పాయింట్ ఏంటంటే మన స్కిల్స్ని మన సరౌండింగ్ ఎప్పుడు ఆపేయకూడదు. మనం ఉన్న సరౌండింగ్ కూడా ఒక్కోసారి మనం ఎదగలేకుండా చేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి, నాకున్న సరౌండింగ్ వల్ల నేను నా గురించి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉండకూడదేమో అని. ఇక్కడ ఉంటే నా జీవితం ఇంతేనేమో, ఇక్కడ మిగిలిపోద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు అక్కడే ఆగిపో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెలకు 10,000 జీతం అంతే, అక్కడ ఆగిపో ఉంటుంది అంతే. దాని ముందు చూడరు ఇంకా. ఇంతే మన బతుకు ఇంతే, మన బతుకు ఇంతే అని అక్కడ లైన్ పెట్టేసుకుంటారు. అక్కడి నుంచి చూడరు. అలాగా మనం ఉండే సరౌండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఉన్న సరౌండింగ్ మనం రేపు పొద్దున ఏమవుతాం అనేది డిసైడ్ చేస్తుంది. అమ్మ సౌతం మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. వల్ల ఈరోజు అనిపించుకోవాల్సి వచ్చింది, పోయి మాట్లాడిన డబ్బులు తెచ్చుకోయింది, వాట్ ఎవర్ మేబీ ఇచ్చి మరీ అనిపించుకోవాలి ఈ సమాజంలో. అందుకని ఎవరికి ఇవ్వద్దు. మన దగ్గర మనకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంటుంది సమాజం. మేబీ నాది తప్పు ఉండొచ్చు, అది తప్పు ఉండొచ్చు. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ఓన్ ఈక్వల్ ఒపీనియన్స్ అండ్ రైట్స్, రైట్? అందరికీ వాళ్ళ హక్కులు, వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ అని ఉంటాయి. అలానే నాకు కూడా మేబీ వీడియో నేను కొంచెం తప్పుగా మాట్లాడకపోవచ్చు, నాకు తెలియదు. కొంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నన్ను అర్థం చేసుకోవచ్చు. కొంతమంది దానికి ఈ స్వామి ఇలా మాట్లాడుతున్నాడు తప్పు అని చాలా మంది నన్ను జడ్జిమెంట్ చేయొచ్చు, చాలా రకాలుగా. కాకపోతే ఇది నా ఫీలింగ్. ఐ ఫెల్ట్ డిస్రెస్పెక్ట్. చాలా 3 ఏళ్ళ నుంచి ఫీల్ అవుతున్నా. ఆ రోజు ఇంకా ఫీల్ అయ్యా, ఇటువంటి మనుషులు ఇలా ఉంటారు. మనిషి కనిపించే రూపం నిజం కాదు, వెనకాల ఉంటుంది ఒక క్యారెక్టర్. అది టైం బట్టి బయటకు వస్తుంటుంది మనిషికి. నాకైనా ఇంకోరికైనా నేను అందరి గురించి మాట్లాడతాను, ఇంక్లూడింగ్ మీ.
నాకైనా ఒక టైం వస్తే ఒక రూపం బయటకు వస్తుంది, ఎవరికైనా అంతే. సో ఊసర వెళ్ళకన్నా డేంజర్ మనుషులు, ఒక మాటలో చెప్పాలంటే. సో వాట్ ఎవర్ మేబీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏమైనా తప్పు మాట్లాడే జస్ట్ ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ కొంచెం క్షమించి వదిలేసేయండి. ఈ వీడియో తప్పు మాట్లాడుంటే మేబీ ఇది అలా చేయడం నా తప్పేమో ఉండొచ్చేమో, అసలు అనిపించుకోవాలేమో, నాకు తెలీదు. సో వెల్ సారీ, నాకు మధ్య మధ్యలో కస్టమర్లు వస్తుండే, సారీ ఫర్ ఇట్. అంటే ఇంకేముంది స్వామిలు, మేబీ చెప్పే కదా ఇందాక, ఏదైనా వీడియోలో ఏమైనా తప్పు మాట్లాడితే జస్ట్ ఎక్స్క్యూజ్ మీ, క్షమించేసేయండి ప్లీజ్ ఫర్ ఇట్. అండ్ చెప్పే కదా, మేబీ నా తప్పు కూడా ఉండుండొచ్చు, మీ స్టోరీ అంతా విన్నారు కదా, నా తప్పు కూడా ఉండుండొచ్చు. అది నాకు తెలియదు, ఎందుకంటే నాకు అనిపించేది నేను కరెక్ట్ అని, అంతే కదా. ప్రతి మనిషికి నేను చేసేది కరెక్టే అనిపిస్తుంది కదా, రాంగ్ అనిపించదు. మేబీ నా తప్పు కూడా ఉండొచ్చు, చెప్పలేము అలాగా. ఇంకా బట్ ఐఎమ్ సో హ్యాపీ మీతో షేర్ చేసుకున్నందుకు. కొంచెం నాకు భారం తగ్గినట్టు అనిపిస్తుంది. 3 రోజు ఇదే మైండ్లో ఆలోచన అనిపిస్తుంది. ఎవరో చెప్పుకోవాలి, ఐ డోంట్ ఈవెన్ షేర్ టు ఎనీవన్. ఎవరో చెప్పలేదు కూడా. రోజు గుడికి వెళ్తున్నా, నా పక్కన వాళ్ళకి ఎవరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు, అది ఒక్కరు కూడా చెప్పలే. నాకు ఇష్టం లేదు. వేరే ఎవరికి చెప్పుకున్నా కూడా మన బాధని ఎంటర్టైన్మెంట్గా తీసుకున్న వాళ్ళు తప్పితే మనకి తీర్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. దట్స్ వై ఐ ఆల్వేస్ బిలీవ్ ఐఎమ్ సోలో. అందుకని ఇప్పుడు అది బిలీవ్ చేస్తా. నాకు కొన్ని జీవితాలు అంతే అలా రాసి పెట్టేసి ఉంటాయి, కర్మ ఫలితం అనిపించాలి, తప్పదు. అలాగా యా, మేబీ నా తప్పు ఉండొచ్చు, జస్ట్ ఎక్స్క్యూజ్ ఇట్. అండ్ సాంగ్ సార్ను అయ్యప్ప సార్ను